ఈ పిక్స్ కూడా గమనిస్తున్నారు కదా, తన షేడింగ్ ఫేస్ పిక్స్ కూడా చూడండి. ఒక 3 months అయినా కూడా రిజల్ట్ అనేది సరిగా రావడం జరగలేదు. చాలామంది కంగారు పడతారు, నాకు రిజల్ట్ రాలేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇది షేడింగ్ ఫేస్, ఇది ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ప్రాసెస్లో ఇది ఒక స్టేజ్ అండి. ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు. షేడింగ్ ఫేస్ అంటే ఇంత రిజల్ట్ అయితే ఎక్కడికి పోదు. రిజల్ట్ కంపల్సరీగా రావాలంటే 1 year టైం పడుతుంది. కంపల్సరీగా ఈ 1 yearకి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ మొత్తం అన్ని ఫాలో అయితే మటుకు కంపల్సరీ మీ రిజల్ట్ ఎక్కడికి పోదు. తినలో ఆల్మోస్ట్ 15 days to 3 months వరకు సెట్టింగ్ స్టేజ్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత తిన రిజల్ట్ గమనిస్తే తిన రిజల్ట్ మాత్రం అమేజింగ్గా ఉందన్నమాట. ఎంత అమేజింగ్ అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే తినకు రావడం జరిగింది. రియల్ లుక్ కంటే కూడా బెటర్ లుక్ని ఇవ్వడం జరిగింది. ఇంత బాల్నెస్ పర్సన్కి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే దీనికి కారణం ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే కాదు, తిని వాడిన మెడిసిన్స్ కావచ్చు, PRPs కావచ్చు, తీసుకున్న డైట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దీనికి హెల్ప్ అవ్వడం జరిగింది.